హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ విక్కీ డిజిటల్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది 5.1 ఫుల్ సెటప్. ఈ సెటప్ అనేది అయితే మనకు కుత్బుల్లాపూర్ నుండి అయితే శ్రీకాంత్ గారు అయితే ఆర్డర్ ఇచ్చాడు. అతను మన కాంటాక్ట్ అయ్యి మన షాప్ వద్దకు వచ్చి అయితే, బ్రదరు నాకు ఒకటి ప్రొజెక్టర్కి సపోర్ట్ చేసే విధంగా అయితే ఒకటి డిజిటల్ యాంప్లిఫైర్ ఫుల్ సెటప్ రెడీ చేసి ఇవ్వండి అని అయితే అడగడం జరిగింది. అతని కోసం మనము ఈ ఫుల్ సెటప్ అనేది అయితే రెడీ చేశాము. అయితే ఇందులో మనము ఏమేం పార్ట్స్ యూజ్ చేశాము, ఏ స్పీకర్లు యూజ్ చేశాము అనేది అయితే ఒకసారి చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ గ్రిల్స్ తీసేసాము. ఒకసారి బాక్స్ లుక్ అయితే చూడొచ్చు. బ్రౌన్ కలర్ మ్యాట్ వేసి అయితే వినాల్ మ్యాట్ వేసి అయితే మనం రెడీ చేయడం జరిగింది. ఈ బాక్స్లకు వేసిన కలర్ కూడా కస్టమరు మరీ అడిగి వేయించుకున్నారు. నాకు బ్రౌన్ కలరు మ్యాట్ వేసి రెడీ చేయండి బ్రదర్ అని అడిగారు. అతను చెప్పినట్టుగానే మనం అయితే ఈ కలర్ మ్యాట్ అయితే వేసాము. ఈ బాక్స్ డిజైన్ సరౌండ్ బాక్సులు డిజైన్ అనేది చూడొచ్చు. సరౌండ్ బాక్సులు క్రాస్ టైపు, థియేటర్ టైపు బాక్సులు అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో యూజ్ చేసిన ఊఫర్లు వచ్చేసి 6.5 ఇంచెస్ 80 వాట్స్ ఊఫర్లు అయితే యూజ్ చేయడం జరిగింది. జిప్పు ఈ ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్కి కూడా మనము 80 వాట్ ఊఫర్లే యూజ్ చేసాము. అలాగే ట్యూటర్లు వచ్చేసి జిప్పు RD02 మోడలు ట్యూటర్లు అయితే యూజ్ చేసాము, మ్యాగ్నెట్ ట్యూటర్లు. ఇది సెంటర్ బాక్సు. ఇందులో మనం యూజ్ చేసిన ఊఫర్లు వచ్చేసి 6.5 ఇంచెస్ 75 వాట్స్ రెండు ఫుల్ రేంజ్ ఊఫర్లు అయితే యూజ్ చేశాను. అలాగే దీన్ని వాల్ మౌంట్ చేసుకోవడం కోసం అనేది బ్యాక్లో 2 ఉక్కులు అయితే వేయడం జరిగింది. స్పీకర్ సాకెట్. ఇది వచ్చేసి సబ్ ఊఫర్ బాక్సు. ఇందులో యూజ్ చేసిన ఊఫర్ వచ్చేసి 12 ఇంచ్ JBL. ఇది 1500 వాట్స్ పీక్ పవర్, 325 RMS తోటి అయితే వస్తుంది. ఈ సబ్ ఊఫర్ బాక్స్ అనేది ఎల్పోర్టెడ్ ఇంక్లూజరు. దీని డీప్ వచ్చేసి మనము 20 ఇంచ్ అయితే పెట్టడం జరిగింది. హైట్ వచ్చేసి అయితే 19 ఇంచెస్ అయితే పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యాంప్లిఫైర్ చూద్దాము. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అనేది చూడొచ్చు. కస్టమర్ ఇక్కడ బ్యాక్ ప్యానల్ ఏమని చెప్పాడు, అతను చెప్పినట్టుగానే మనం ప్యానల్ కూడా బ్లాక్ కలర్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది మాస్టర్ కంట్రోలు. ఈ కంట్రోల్ స్నాప్స్ అనేది ఎక్రాలిక్ స్నాప్స్. ఇది మాస్టర్ కంట్రోలు, ఇది సబ్ ఊఫర్ కంట్రోలు. ఇది వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఈ మిడిల్లో సెలెక్టర్ స్విచ్లు. ఇవి మన రిమోట్ లేనప్పుడు ఈ సెలెక్టర్ స్విచ్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకుని ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. స్టాండ్ బై ప్లస్ మోడ్. ఇక్కడ 2.1 బటను, 2.1, 5.1. ఇది ప్రీవియస్ బటను, ఇది నెక్స్ట్ బటను, ఇది ప్లే బటను. ఈ బటన్స్ అనేటివి మనం పెన్ డ్రైవ్ పెట్టి యూజ్ చేసుకున్నప్పుడు ఈ బటన్స్ అయితే యూజ్ అవుతాయి. ఇక్కడ మనం బాటంలో అయితే చూడొచ్చు, బాటంలో గోల్డ్ కలర్ బుషిల్ అయితే యూజ్ చేసి బ్యాక్లో చూడొచ్చు. స్పీకర్ అవుట్పుట్ కోసం అయితే మనం LS సాకెట్లు అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ లెఫ్ట్ రైటు, సరౌండ్ లెఫ్ట్ రైటు, సెంటర్ సబ్ ఊఫర్. అలాగే ఇక్కడ వచ్చేసి మనం రిమోట్ కిట్ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి HDMI ఇన్, HDMI అవుట్. HDMI ఇన్ అని అంటే మనం ఇందులో అమెజాన్ ఫైర్ స్టిక్ యూజ్ చేసినప్పుడు ఈ అవుట్ నుండి వీడియో తీసుకెళ్ళి మనం ప్రొజెక్టర్ కనెక్ట్ చేసుకోవాలి. ఈ HDMI ఇన్ నుండి వచ్చిన ఆడియో అనేది డైరెక్ట్ మన యాంప్లిఫైర్కి వెళ్తుంది. అలాగే వీడియో అనేది అవుట్ ద్వారా మన ప్రొజెక్టర్కి వెళ్తుంది. అలాగే ఇది ఆప్టికల్. ఇది కోయాక్సల్ 1, కోయాక్సల్ 2. ఇది వచ్చేసి యాక్స్ 1, యాక్స్ 2 ఈ స్టీరియో ఇన్పుట్స్. అలాగే ఇది వచ్చేసి యాంటీనా. ఇది బ్లూటూత్ యాంటీనా. ఈ యాంటీనా ఆన్ చేసుకున్నప్పుడు ఈ యాంటీనా ఉండడం వల్ల మనకు డిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది బ్లూటూత్ ద్వారా. అలాగే ఇక్కడ ఒకటి మనం పవర్ సాకెట్ అనేది యూజ్ చేయడం జరిగింది. CPU సాకెట్ అనేది యూజ్ చేసాము. ఇది ఫీజు. ఇంటర్నల్ డిజైన్ చూడొచ్చుడా. పవర్ సెక్షన్లో 24024 10 ఆంపర్ ప్యూర్ HD ట్రాన్స్ఫార్మర్, స్పెషల్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకున్నాను. అలాగే ఈడ పవర్ సెక్షన్లో 3510 మెటల్ డయోడ్ అయితే యూజ్ చేయడం జరిగింది, 3X కంపెనీ. అలాగే ఇక్కడ 2 కెపాసిటర్లు 63 వోల్ట్ 10,000 mFD 2 కెపాసిటర్లు అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ 5 ఛానల్స్ కోసం అయితే శక్తి 10 ఫీట్ బోర్డ్ అయితే యూజ్ చేశాను. ఫర్ ఛానల్ 100 వాట్స్ వస్తుంది ఇది. అలాగే సబ్ ఊఫర్ కోసం అయితే కుమార్ ఆడియో 4 ఫీట్ థండర్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనము మ్యాట్రిక్స్ వాళ్ళదైతే మనం సబ్ ప్రీ అయితే యూజ్ చేసాము ఇక్కడ. అలాగే ఇక్కడ ఒకటి బగ్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ బగ్ బోర్డ్ అనేది ఫ్యాన్లు నాయిస్ రాకుండా ఉండడం కోసం అయితే ఈ బగ్ బోర్డ్ అయితే యూజ్ చేశాను. అలాగే ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ వచ్చేసి
ఎక్స్ట్రీమ్ వాళ్ళదైతే యూజ్ చేశాను. 5 ఛానల్స్ కోసం 10 యాంప్ రిలే, సబ్ ఊఫర్ కోసం అయితే 20 యాంప్ రిలే అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే రిమోట్ కిట్ వచ్చేసి ఆస్ట్రా 5.1 వర్షన్ 9 మోడల్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి ఇన్బుల్ట్గా HDMI ఇన్ అండ్ అవుట్ అయితే వేయడం జరిగింది. అలాగే రిమోట్ కిట్ కోసం అయితే ఇక్కడ సపరేట్గా ఒకటి అయితే పవర్ సప్లై అయితే మనం యూజ్ చేయడం జరిగింది. టోటల్గా ఇంటర్నల్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి.